రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న మచిలీపట్నం, రామాయపట్నం, మూలపేట పోర్టుల మొదటి దశ పనులతో పాటు కాకినాడ గేట్వే పోర్టు పనులు వచ్చే ఏడాది కల్లా పూర్తి చేయాలని నిర్మాణ సంస్థలను, అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. జువ్వలదిన్నె, నిజాంపట్నం, మచిలీపట్నం, ఉప్పాడ ఫిషింగ్ హార్బర్ల తొలి దశ పనులు కూడా పూర్తి చేయాలన్నారు. పోర్టులు, ఫిషింగ్ హార్బర్లు మన రాష్ట్ర సంపదని వ్యాఖ్యానించారు. విమానాశ్రయాల నిర్మాణ పనుల్లో వేగం పెంచాలన్నారు. వెలగపూడి సచివాలయంలో పోర్టులు, ఎయిర్పోర్టుల నిర్మాణాల ప్రగతిని సీఎం చంద్రబాబు సమీక్షించారు. నిర్మాణంలో ఉన్న పోర్టులు, ఫిషింగ్ హార్బర్ల పనుల పురోగతిపై ప్రత్యేక దృష్టి సారించాలని సందర్భంగా స్పష్టం చేశారు. మత్స్యకారులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆయా ప్రాంతాలకు మరింత ఆదాయం సమకూరేలా ఫిషింగ్ హార్బర్లను మైనర్ పోర్టులుగా అభివృద్ధి చేయడంపై అధ్యయనం చేయాలని సూచించారు. కొత్తగా నిర్మించదలచిపెట్టిన కుప్పం, దగదర్తి, అమరావతి, శ్రీకాకుళం, పలాస ఎయిర్పోర్టుల నిర్మాణాన్ని ముందుగా చేపట్టాలన్నారు. రాష్ట్రంలో రేవులు, ఫిషింగ్ హార్బర్లు కలిపి 20కి తగ్గకుండా అలాగే 14 విమానాశ్రయాలు ఉండేలా చూడాలని ఆదేశించారు. ట్రాఫిక్ రద్దీకి అనుగుణంగా రహదారుల అభివృద్ధి, విస్తరణ చర్యలు చేపట్టాలని సూచించారు. రాష్ట్ర రహదారులన్నింటినీ జాతీయ రహదారులతో అనుసంధానం చేయాలన్నారు. రోడ్లు, పోర్టులు, ఎయిర్పోర్టులు, ఫిషింగ్ హార్బర్ల అభివృద్ధి లక్ష్యంగా త్వరలో ఏపీ లాజిస్టిక్స్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని మౌలిక సదుపాయాల కల్పన శాఖ కార్యదర్శి యువరాజును ఆదేశించారు. ఏజెన్సీ ప్రాంతాల్లో టూరిజం అభివృద్ధి చెందేలా హెలీపోర్ట్ల ఏర్పాటునకు ప్రణాళికలు సిద్ధం చేయాలని తెలిపారు. మచిలీపట్నం పోర్టు మొదటి దశ పనులు 43.25% పూర్తయ్యాయని, వచ్చే ఏడాది నవంబర్ నాటికి పనులన్నీ పూర్తవుతాయని అధికారులు సీఎంకు తెలిపారు. రామాయపట్నం పోర్టు మొదటి దశ పనులు 46.89%, మూలపేట పోర్టు మొదటి దశ పనులు 46.59%, కాకినాడ గేట్వే పోర్టు పనులు 29.2% పూర్తయినట్లు వివరించారు. జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ పనులు 97.72%, నిజాంపట్నం తొలి దశ పనులు 81.17%, మచిలీపట్నం మొదటి దశ పనులు 69.20%, ఉప్పాడ ఫిషింగ్ హార్బర్ మొదటి దశ పనులు 78.94% మేర పూర్తయ్యాయని వెల్లడించారు. యోగాంధ్రకు ప్రజల నుంచి అఖండ స్పందన వస్తోందంటూ సీఎం చంద్రబాబు సంతృప్తి వ్యక్తం చేశారు. ఇప్పటివరకు జిల్లాల్లో చేపట్టిన కార్యక్రమాలు, సన్నాహక ఏర్పాట్లు, రిజిస్ట్రేషన్లు ప్రజల భాగస్వామ్యం ఆకట్టుకున్నాయని తెలిపారు. అత్యధిక భాగస్వామ్యంతో అతిపెద్ద యోగా సెషన్ నిర్వహించి గిన్నిస్ రికార్డు సృష్టించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. మంగళవారం ఉండవల్లిలోని తన నివాసంలో యోగాంధ్రపై ఆయన సమీక్ష జరిపారు. యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని 21న విశాఖలో జరిగే కార్యక్రమంలో 5 లక్షల మంది పాల్గొనేలా ఖచ్చితమైన ఏర్పాట్లు చేయాలని సీఎం స్పష్టం చేశారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ వస్తున్నారని గుర్తు చేశారు. ప్రజలకు అసౌకర్యం కలగకుండా ట్రాఫిక్ ఆంక్షలు ఉండాలని, వివిధ ప్రాంతాల నుంచి వచ్చే ప్రజలకు వేదిక వద్ద, బయటకు వెళ్లే మార్గాలపై స్పష్టత ఉండాలని సూచించారు. 7న ప్రతి గ్రామాల్లో, ప్రాంతంలో యోగా అవగాహన ర్యాలీలు జరుగుతాయని, 14న విద్యా సంస్థలు, అందుబాటులో ఉన్న బహిరంగ ప్రదేశాలు సహా 1,00,000 ప్రదేశాల్లో యోగా సాధన సెషన్లు జరుగుతాయన్నారు. ఈ కార్యక్రమానికి ప్రజలను మానసికంగా, శారీరకంగా సిద్ధం చేయడంతో పాటు యోగా దినోత్సవంలో ఉత్సాహంగా పాల్గొనేలా చూడాలని సీఎం సూచించారు. 21న విశాఖలో వర్షం పడితే బ్యాకప్ వేదికలుగా జర్మన్ హ్యాంగర్లు ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రులు లోకేష్, కందుల దుర్గేష్, అనిత, డోలా బాల వీరాంజనేయ స్వామి, సత్యకుమార్ అధికారులు సీఎంకు వివరించారు. ప్రతి గ్రామం నుంచి అంచనాలకు మించి రిజిస్ట్రేషన్లు వస్తున్నాయని, సంఖ్యలు అంచనాలకు మించి ఉన్నాయని స్పెషల్ సిఎస్ నోడల్ అధికారి ఎంటీ కృష్ణబాబు తెలిపారు. రాష్ట్రం మొత్తం 2 కోట్ల మంది పాల్గొంటారని, ఇందులో 1.77 కోట్ల మంది రిజిస్ట్రేషన్లు పూర్తయ్యాయని వివరించారు. 1.25 లక్షల మంది యోగా అభ్యాసకులకు శిక్షణ ఇవ్వాలని టార్గెట్ పెట్టుకోగా 1.48 లక్షల మంది ట్రైనింగ్ ఇచ్చినట్లు తెలిపారు. కార్యక్రమంలో సిఎస్ విజయానంద్, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా పాల్గొన్నారు. రేషన్ కార్డుకు ఆరోగ్యశ్రీకి ఎలాంటి సంబంధం ఉండకూడదు. అలా చేస్తే రేషన్ బియ్యం అక్రమ రవాణాను పూర్తి స్థాయిలో అరికట్టవచ్చని డిప్యూటీ స్పీకర్ కె రఘురామకృష్ణరాజు అభిప్రాయపడ్డారు. బియ్యం అవసరం లేని వారు రేషన్ కార్డులను స్వచ్ఛందంగా ప్రభుత్వానికి ఇచ్చేయాలని సూచించారు. ప్రజా ఫిర్యాదుల కమిటీ సమావేశం డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు అధ్యక్షతన జరిగింది. ఆరోగ్యశ్రీ అవసరాల కోసం రేషన్ కార్డు తీసుకుని బియ్యం అమ్ముకుంటున్నారన్న ఫిర్యాదుపై కమిటీ కూలంకషంగా చర్చించింది. రేషన్ కార్డుతో ఆరోగ్యశ్రీకి సంబంధం ఉండటంతో చాలా మంది కార్డు తీసుకుని బియ్యం అమ్ముకుంటున్నారని, రెంటిని విడగొడితే ఈ ఇబ్బంది ఉండదని అధికారులు చెప్పారని డిప్యూటీ స్పీకర్ తెలిపారు. ఇదే విషయాన్ని కమిటీ చర్చించినట్లు తెలిపారు. వీటిని స్పీకర్ ద్వారా ప్రభుత్వానికి ప్రతిపాదన పంపుతామని, రాష్ట్రంలో 1.70 కోట్ల కుటుంబాలు ఉంటే 1.48 కోట్ల కుటుంబాలకు రేషన్ కార్డులున్నాయని,
రేషన్పై కేంద్రం ఇచ్చేది పోగా రాష్ట్ర ప్రభుత్వం 5,100 కోట్లు ఖర్చు పెడుతోందన్నారు. బియ్యం తినని వాళ్లు రేషన్ కార్డులు వెనక్కిస్తే సుమారుగా 2,000 కోట్ల భారం తగ్గుతుంది. ఆ సొమ్మును విద్యాశాఖపై ఖర్చు పెడితే ఇంకాస్త మెరుగైన విద్యా సౌకర్యాలు లభిస్తాయని రఘురామకృష్ణరాజు తెలిపారు. ప్రతి కుటుంబానికి ఆరోగ్యశ్రీ కార్డు, రేషన్ కార్డు, పెన్షన్ కార్డు దేనికది వేరువేరుగా ఉంటే బాగుంటుందని కమిటీ ప్రభుత్వానికి ప్రతిపాదన పంపుతుందని ఆయన తెలిపారు. హెల్త్ కార్డుకు పెద్దగా నిబంధనలు లేకుండా ఇవ్వాలని ప్రభుత్వానికి సూచిస్తామని, రేషన్ బియ్యం అవసరం లేని వారికి నగదు చెల్లింపులు జరపడం సరికాదన్నారు. రైతుకు మద్దతు ధర లభించడం కోసమే ప్రభుత్వం రేషన్ బియ్యాన్ని పంపిణీ చేస్తోందన్న డిప్యూటీ స్పీకర్ ఎఫ్సీఐ దగ్గర 2 ఏళ్లకు సరిపడా బియ్యం నిల్వ ఉన్నా రైతుకు న్యాయం చేయడం కోసమే బియ్యం కొని కార్డుదారులకు పంపిణీ చేస్తున్నామని తెలిపారు. రేషన్ వాడుకొని వారు స్వచ్ఛందంగా వెనక్కిస్తే మంచిదన్నారు. రేషన్ షాపుల్లో మిల్లెట్స్, కూరగాయలు, ఇతర నిత్యావసరాలను కూడా పెట్టొచ్చనే ప్రతిపాదనను ప్రభుత్వానికి ఇస్తామని తెలిపారు. పోలీసుల దాడిలో గాయపడిన రౌడీ షీటర్ల కుటుంబాలను వైసీపీ అధినేత జగన్ మంగళవారం తెనాలిలో పరామర్శించారు. ఈ సందర్భంగా రౌడీ షీటర్లు, కానిస్టేబుల్పై దాడి చేసిన కేసులో ముద్దాయిలు దోమా రాకేష్, జాన్ విక్టర్, నవీన్, కరీముల్లాకు మద్దతుగా ఆయన మాట్లాడారు. వీరిని ఉద్దేశించి అమాయకులంటూ సమర్థించారు. పోలీసులు ఇంత దారుణంగా కొడతారా అంటూ ఆక్రోశించారు. వారిపై పాత కేసులున్నాయేమో తనకు తెలియదని సెలవిచ్చారు. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందంటూ షరామామూలుగానే రాష్ట్ర ప్రభుత్వం సీఎం చంద్రబాబుపై అవాకులు చవాకులు మాట్లాడారు. తనకు నచ్చని మీడియాపై అక్కస వెళ్లగక్కారు. జగన్ హయాంలో కొందరు ఐపీఎస్లు వైపీఎస్లుగా వ్యవహరించి ఇప్పుడు కటకటాలు లెక్కిస్తున్నారు. అలాంటిది పోలీసు వ్యవస్థకు జగన్ శుద్ధులు చెప్పే ప్రయత్నం చేశారు. పోలీసులు అదుపు తప్పిపోయారని, ఆ వ్యవస్థ దిగజారిపోయిందన్నారు. ఈ పర్యటనలో ఆయన రౌడీ షీటర్లు రాకేష్, జాన్ విక్టర్తో పాటు నిందితుడు కరీముల్లాను కలుస్తారని జగన్ మీడియా మొదట ఊదరగొట్టింది. కానిస్టేబుల్పై దాడి కేసులో అరెస్ట్ అయిన వీరంతా 3 రోజుల క్రితమే బయటకు వచ్చారు. అయినా వారిని కాకుండా ఆ 3 కుటుంబ సభ్యులను మాత్రమే పరామర్శించి జగన్ వెనుదిరగడం గమనార్హం. పర్యటనలో భాగంగా ఆయన దోమా రాకేష్ ఇంటికి వెళ్లారు. మిగతా 3 కుటుంబాలను అక్కడికే పిలిపించుకొని మీడియా సమక్షంలో పరామర్శించారు. మీడియాతో అరగంటకు పైగా మాట్లాడిన జగన్ ఎక్కువ సమయం రౌడీ షీటర్లకు సంబంధించి కాగితాలపై రాసుకొచ్చిన కథ చెప్పేందుకే ప్రాధాన్యం ఇచ్చారు. నిన్నటి వరకు స్థానిక వైసీపీ నేతలు జగన్ రోత మీడియా చేసిన ప్రచారానికి భిన్నంగా కొత్త కథ వినిపించారు. గంజాయి కేసులో ముద్దాయిలుగా ఉన్న ఆ యువకులను లంచం అడిగేందుకు కానిస్టేబుల్ వెళ్లారని, లంచం ఇవ్వలేదని దౌర్జన్యం చేశారని, దానికి సంబంధించిన ఆధారాలని తమ దగ్గర ఉన్నాయని, వాటిని బయటపెడతామని నిన్నటి వరకు వైసీపీ మీడియా చెబుతూ వచ్చింది. అయితే జగన్ మాత్రం వారందరినీ అమాయకులుగా తేల్చేశారు. హైదరాబాద్ మంగళగిరిలో ఉండే చిన్ననాటి మిత్రులంతా తెనాలిలో కలుసుకుని మాట్లాడుకుంటుండగా మఫ్టీలో ఉన్న కానిస్టేబుల్ ఎవరితోనో గొడవ పడటం చూశారు. గొడవను ఆపడానికి ప్రయత్నించిన యువకులపై కానిస్టేబుల్ దౌర్జన్యం చేశారు. ఆయన కానిస్టేబుల్ను కూడా వారికి అప్పుడు తెలియదు. వారి బండి తాళాలు ఆయనే లాక్కున్నారని జగన్ వివరించారు. కేసులు ఎవరిపైనైనా ఉంటాయని, అందుకని నడి రోడ్డుపై కొడతారా అంటూ ప్రశ్నించారు. 24 కేసులున్నాయని చెప్పి చంద్రబాబును రోడ్డుపైకి తీసుకొచ్చి తన్నటం న్యాయంగా ఉంటుందా అంటూ పొంతన లేకుండా మాట్లాడారు. వారిలో విక్టర్ జూనియర్ అడ్వకేట్ అని, రాకేష్ చెల్లి ఇంజనీర్ అని, ఆయన పాలిటెక్నిక్ చదువుతున్నారంటూ నల్లకోటు ఫోటోలు, పోలీసుల దాడిలో దెబ్బలు తగిలినట్లు అరికాళ్లకు బొబ్బలెక్కాయంటూ మరికొన్ని చిత్రాలు, రాకేష్ కాళ్ళలో రాడ్లు ఉన్నాయంటూ ఎక్స్రేను పదే పదే చూపిస్తూ మాట్లాడారు. ఉద్యోగుల డిమాండ్లకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇస్తుందా? పంటలకు పెట్టుబడి సాయం కోసం రైతు భరోసా నిధులు విడుదల చేస్తుందా? యువత స్వయం ఉపాధి కోసం యువ వికాసం దరఖాస్తులను ఖరారు చేస్తుందా? రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న చర్చ ఇది. ఈసారి జరగనున్న కేబినెట్ భేటీలో ఈ వర్గాల ఆర్థిక ప్రయోజనాలపై కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుందని చెబుతుండడమే ఇందుకు కారణం. గురువారం మధ్యాహ్నం 3 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో కేబినెట్ భేటీ జరగనుంది. దీంతో రాష్ట్రంలోని ఉద్యోగులు, యువత, రైతాంగం తమ ఆశలన్నీ మంత్రివర్గ సమావేశంపైన పెట్టుకున్నారు. తాము లేవనెత్తిన డిమాండ్లో ఆర్థికేతర అంశాలపై కేబినెట్లో ప్రధానంగా చర్చ జరిగే అవకాశం ఉందని ఉద్యోగులు భావిస్తున్నారు. ఉద్యోగులు కోరుతున్న 5 డిఏలలో 1 డిఏపై ప్రభుత్వం సానుకూలంగా ఉండగా 2వ డిఏ ఇచ్చే విషయంపై చర్చ జరగనుంది. దీంతో పాటు పెండింగ్ బిల్లుల చెల్లింపుపై ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నట్లు 11,000 కోట్లను గ్రీన్ ఛానల్ ద్వారా ఒక్కో విడతలో ఎంత చెల్లించాలనే దానిపైన స్పష్టత వస్తుందని భావిస్తున్నారు. నెలకు 1000 కోట్ల చొప్పున చెల్లిస్తారా, లేక విడతల వారీగా ప్రాధాన్య క్రమంలో చెల్లింపులు ఉంటాయా అనే అంశాలపై కేబినెట్లో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించేందుకు రాజీవ్ యువ వికాసం పథకాన్ని అమలు చేయాలని నిర్ణయించింది. ఇందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా దరఖాస్తులను స్వీకరించగా దాదాపు 16.23 లక్షలు వచ్చాయి. వీటన్నింటినీ 4 కేటగిరీలుగా విభజించి వాటి ప్రకారం ఆర్థిక సాయం చేయాలని నిర్ణయించారు. కానీ పథకం కింద ఎక్కువ దరఖాస్తులు రావడం, అర్హులను గుర్తించే ప్రక్రియలో జాప్యం జరగడంతో ముందుగా నిర్దేశించుకున్న జూన్ 2న పథకాన్ని ప్రారంభించలేకపోయారు. ఈ పథకానికి నిధుల సర్దుబాటు, ప్రారంభంపైన కేబినెట్ భేటీ చర్చ జరగనుంది. రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఇప్పటికే ప్రయోగాత్మకంగా 44,000 ఇళ్లకు పైగా మంజూరు చేసింది. రెండో విడత కింద 2.10 లక్షల మంది లబ్ధిదారులను గుర్తించారు. ఇందుకు అవసరమైన నిధుల చెల్లింపు, నిధుల సమీకరణపై చర్చ జరగనుంది. మరోవైపు రాష్ట్రంలోని పంచాయతీరాజ్, రోడ్లు, భవనాల శాఖ పరిధిలో కలిపి దాదాపు 30,000 కిలోమీటర్ల రహదారులను హైబ్రిడ్ యాన్యుటీ మోడ్ విధానంలో అభివృద్ధి చేయాలని గతంలోనే నిర్ణయించారు. ఈ మేరకు ఈ 2 శాఖలు మొదటి దశలో ఎన్ని వేల కిలోమీటర్లను అభివృద్ధి చేయాలనే దానిపై ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఇందుకు అవసరమైన నిధుల సమీకరణపైన చర్చ జరగనుంది. కోర్ అర్బన్ రీజియన్ ప్రాంత అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక పాలసీని తీసుకురానుంది. ఇదే అంశంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంబంధిత అధికారులకు కీలక సూచనలు చేశారు. మంగళవారం వర్షాకాల సన్నద్ధతతో పాటు ఔటర్ రింగ్ రోడ్డు లోపల ఉన్న కోర్ అర్బన్ రీజియన్ అభివృద్ధిపై అధికారులతో సీఎం రేవంత్ సమీక్షించారు. కోర్ అర్బన్ రీజియన్ పరిధిలోని చెరువులు, నాలాలు, రోడ్ల విస్తరణ సహా అభివృద్ధికి సంబంధించిన ప్రత్యేక పాలసీని రూపొందించే అంశాన్ని పరిశీలించాలని అధికారులను ఆదేశించారు. వర్షాకాల సన్నద్ధత నేపథ్యంలో అత్యవసర బృందాలను 24 గంటలు అందుబాటులో ఉండేలా చూడాలన్నారు. నగరంలో ఇప్పటికే గుర్తించిన 141 వాటర్ లాగింగ్ పాయింట్లకు సంబంధించి అక్కడ జరుగుతున్న పనుల పురోగతి గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. హార్వెస్టింగ్ వెల్స్ లోకి చేరే వర్షపు నీటిని పంపులతో బయటకు పంపించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. వాతావరణ శాఖ సూచనలకు అనుగుణంగా ముందస్తు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. వర్షాలు, వరదలకు సంబంధించి కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి పర్యవేక్షణ చేసేందుకు ఒక వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలన్నారు. వర్షాలు పడినప్పుడు హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ ఇతర సమస్యలు తలెత్తకుండా పోలీస్, ట్రాఫిక్, హైడ్రా, జీహెచ్ఎంసీ విభాగాలు అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. నగరంలో అసంపూర్తిగా ఉన్న నాలాల పూడికతీత పనులను వీలైనంత త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి ముందస్తు చర్యలు తీసుకునేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలన్నారు. కోర్ అర్బన్ రీజియన్లను సమస్యలు తలెత్తకుండా ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులను సీఎం రేవంత్ సూచించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టు నుంచి చేపట్టదలిచిన గోదావరి, బనకచెర్ల అనుసంధానాన్ని అడ్డుకుంటామని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. ఇందుకు సంబంధించిన కార్యాచరణ ప్రణాళికను త్వరలోనే ప్రకటిస్తామని తెలిపారు. గోదావరి, బనకచెర్ల ప్రాజెక్టుపై రాష్ట్ర అభ్యంతరాలను కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ను కలిసి ఇప్పటికే వివరించామని తెలిపారు. అలాగే సదరు ప్రాజెక్టుకు సాయం చేరాదని కోరుతూ కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కేంద్ర జలశక్తి శాఖకు లేఖలు రాశామని తెలిపారు. బనకచెర్ల ప్రాజెక్టు అమలు దిశగా ఏపీ వేగంగా అడుగులు వేస్తుండటంపై రాష్ట్ర మంత్రి ఉత్తమ్ త్వరలోనే కార్యాచరణ ప్రణాళికను ప్రకటిస్తామని వెల్లడించారు. సముద్రంలో కలిసే నీళ్లను తరలిస్తామని ఏపీ ఏ విధంగా అంటుందని ప్రశ్నించారు. తెలంగాణలో గోదావరి నదిపై చేపట్టే ఏ ప్రాజెక్టు డిపిఆర్ను అనుమతుల కోసం సమర్పించినా నీటి లభ్యత లేదని వాదించే ఏపీ ఇప్పుడు ఏ నీటిని గోదావరి, బనకచెర్ల ద్వారా తరలిస్తుందని మంత్రి విమర్శించారు. గోదావరి, బనకచెర్ల ప్రాజెక్టులను అడ్డుకోవడానికి సాయశక్తులా ప్రయత్నిస్తామని మంత్రి ఉత్తమ్ ప్రకటించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడైన ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు త్వరలో సిట్ ముందు హాజరు కానున్న నేపథ్యంలో ఇప్పటివరకు జరిగిన దర్యాప్తుపై హైదరాబాద్ సిపి సిబి ఆనంద్ సిట్ అధికారులతో మంగళవారం సమీక్ష నిర్వహించారు. ఫోన్ ట్యాపింగ్ కేసే కాకుండా ఎస్ఐబిలో పనిచేసిన సమయంలో ప్రభాకర్ రావు సీక్రెట్ రిజర్వ్ ఫండ్స్ ను దుర్వినియోగం చేశారన్న ఆరోపణలపై చర్చించారు. మావోయిస్ట్ ఆపరేషన్లకు వాడాల్సిన నిధులపై ఆడిటింగ్ ఉండదని, ఈ నేపథ్యంలో కోట్ల రూపాయల దుర్వినియోగం అయ్యాయని పోలీసు వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ప్రభాకర్ రావు టీం బెదిరించిందన్న ఆరోపణలున్నాయి. ఎర్రగడ్డలోని మానసిక చికిత్సాలయంలో ఫుడ్ పాయిజనింగ్ ఘటన చోటు చేసుకుంది. ఆసుపత్రిలోని 71 మంది మానసిక రోగులు అస్వస్థతకు గురయ్యారు. ఒకరు మృతి చెందారు. మరో 3 పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో ఉస్మానియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సోమవారం రోగులకు అందించిన ఆహారం కలుషితం కావడమే ఘటనకు కారణమని అనుమానిస్తున్నారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సోమవారం రోగులకు తొలుత బెల్లంతో చేసిన పాయసం వడ్డించారు. అనంతరం సాధారణ అన్నం, అరటి పండ్లు, గుడ్లు ఇచ్చారు. ఏలూరు జిల్లా కొయ్యలగూడెంలో మట్టి మాఫియా రెచ్చిపోతోంది. అధికారుల అండతో ఎక్కడ చెరువు కనబడ్డా గద్దల్లా వాలిపోతున్నారు. ఇటీవల కొయ్యలగూడెం మండలం
దిప్పాకపాడు భీముడు చెరువులో మట్టి తరలిస్తూ ఉండగా అధికారులు పట్టుకున్నారు. ప్రస్తుతం కొయ్యలగూడెంలో ఉన్న శ్రీరామగట్టు చెరువులో మట్టి మాఫియా చేరి నిబంధనలకు విరుద్ధంగా భారీ యంత్రాలతో మట్టి తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. భారీ యంత్రాలతో చెరువు గర్భం వరకు మట్టి తీయడంతో చెరువులు నిండిన అనంతరం నీళ్లకు దిగిన పశువులు ప్రమాదవశాత్తు చెరువులో పడిన వారు ఆ అగాధంలోకి వెళ్లి మృత్యువాత పడతారని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు మట్టి మాఫియాకు అడ్డుకట్ట వేయాలని కోరుకుంటున్నారు. సూర్యాపేట జిల్లాలో నకిలీ పత్తి విత్తనాలు తయారు చేస్తున్న 3 సభ్యుల ముఠాను సూర్యాపేట సిసిఎస్ పోలీసులు పట్టుకున్నారు. నిందితుల నుంచి 308 కేజీల నకిలీ పత్తి విత్తనాల తయారీకి ఉపయోగించే యంత్రాలు, ముడి సరుకులను స్వాధీనం చేసుకున్నారు. సూర్యాపేట ఎస్పీ నరసింహ నిందితుల వివరాలను మీడియాకు వెల్లడించారు. అనంతరం రిమాండ్కు తరలించారు. నకిలీ విత్తనాల తయారీ ముఠాను పట్టుకున్న పోలీసులు జిల్లా ఎస్పీ నరసింహ నగదు రివార్డులను అందించారు. అదే పనిగా నకిలీ విత్తనాల తయారీకి పాల్పడే వారిపై పీడీ యాక్ట్ నమోదు చేస్తామని హెచ్చరించారు. రైతులు తక్కువ ధరకు వస్తున్నాయంటూ నమ్మబలికే వారి మాటలు నమ్మి నకిలీల బారిన పడి మోసపోద్దని కోరారు. ఒంటరి మహిళ టార్గెట్ గా హత్య చేసి బంగారాన్ని దోచుకెళ్లిన 2 నిందితుల్ని అరెస్టు చేశామని మంచిర్యాల డీసీపీ భాస్కర్ పేర్కొన్నారు. మంచిర్యాల డీసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేసుకు సంబంధించి వివరాలు వెల్లడించారు. గత సంవత్సరం నవంబర్ నెలలో మంచిర్యాల పట్టణంలోని మేదరివాడకు చెందిన ఒంటరి మహిళ ఇంట్లో ఉండగా నరేష్ అనే వ్యక్తి మరో మహిళ సాయంతో గొంతు నులిమి హత్య చేశారని తెలిపారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో కరోనా చాప కింద నీరులా వ్యాపిస్తోంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 15 కేసులకు పైగా నమోదు కావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఏలూరు సిటీలో 10 కేసులు పాజిటివ్ గా తేలడంతో ప్రజల్లో ఆందోళన మొదలైంది. కరోనా మరోసారి క్రమంగా ప్రబలుతోంది. కొన్ని రోజులుగా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతుండటంతో ప్రజల్లో ఆందోళన మొదలైంది. ఇప్పటివరకు ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో 15 కేసుల వరకు నమోదయ్యాయి. అయితే ఇవన్నీ అధికార లెక్కల ప్రకారం నమోదైన కేసుల సంఖ్య కాగా అధికారికంగా ఇంకా అనధికారికంగా ఎక్కువే ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. అయితే ఎటువంటి మరణాలు లేకపోవడం కొంత ఊరట కలిగించే అంశంగా చెప్పొచ్చు. ప్రమాదశాత్తు మరణించిన జన సైనికుల కుటుంబానికి బీమా చెక్కులను తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు నేమూరి శంకర్ గౌడ్, సినీ నటుడు సాగర్, ముమ్మారెడ్డి ప్రేమ్ కుమార్ అందజేశారు. కూకట్పల్లి జనసేన పార్టీ కార్యాలయంలో వీటిని పంపిణీ చేశారు. క్రియాశీలక సభ్యత్వం పొందిన జన సైనికులు ఇటీవల మరణించిన వారి కుటుంబాలకు అండగా నిలిచారు. నిజామాబాద్ జిల్లా బాన్సువాడ నియోజకవర్గానికి చెందిన కేతావత్ హరిసింగ్, గద్వాల్ నియోజకవర్గానికి చెందిన గొప్పల జమున, నల్లగొండ జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గానికి చెందిన సైదురి కుటుంబానికి జనసేన అధినేత ఏపీ డిప్యూటీ సీఎం ఆదేశాలతో నేమూరి శంకర్ గౌడ్ బాధిత కుటుంబాలకు 5 లక్షల రూపాయల చొప్పున బీమా చెక్కులను అందించారు. ప్రమాదశాత్తు మరణించిన జన సైనికుల కుటుంబాలకు ఆసరాగా ఉండాలని ఆలోచనతో పవన్ కళ్యాణ్ తీసుకున్న నిర్ణయం ద్వారా వారి కుటుంబాలకు భరోసా కల్పిస్తున్నామని. మన్ననూరు నల్లమల ఫారెస్ట్ అభయారణ్యంలో గుండం సమీపంలో సఫారీలో వెళ్తున్న జంతు ప్రేమికులకు పెద్దపులి కనువిందు చేస్తోంది. ఇటీవల కాలంలో సఫారీ సందర్శనతో పాటు విధి నిర్వహణలో ఉన్న అధికారులకు తరచూ పెద్దపులి కనపడింది. ఫారెస్ట్ అభయారణ్యంలో అటవీ శాఖ అధికారులు పులుల సంరక్షణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటడంతో పెద్దపులుల సంఖ్య గణనీయంగా ప్రతి ఏటా సంఖ్య పెరుగుతోంది. పెద్దపులి తరచూ కనిపిస్తుండటంతో సఫారీ పర్యాటకులు కూడా వివిధ ప్రాంతాల నుండి రావడానికి ఆసక్తి చూపుతున్నారు. ఆపరేషన్ సింధూర్ తర్వాత పాకిస్తాన్తో కాల్పుల విరమణ ఒప్పందం చేసుకోవడంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ప్రధాని మోదీపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బెదిరింపులకు మోదీ లొంగిపోయారన్నారు. మధ్యప్రదేశ్లోని భోపాల్లో మంగళవారం కాంగ్రెస్ పార్టీ కార్యక్రమంలో పాల్గొన్న రాహుల్ ప్రధానిపై విమర్శలు చేశారు. ఆపరేషన్ సింధూర్ ప్రారంభం కాగానే మోదీకి ట్రంప్ ఫోన్ చేశారు. మోదీజీ ఏం చేస్తున్నారని అడిగారు. నరేందర్ సరెండర్ అన్నారు. వెంటనే మోదీ కాల్పుల విరమణ ప్రకటించారు. ట్రంప్ ఆదేశాలను తూచా తప్పకుండా పాటించారని రాహుల్ ఎద్దేవా చేశారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ నేతలపై కొద్దిపాటి ఒత్తిడి తెచ్చినా వెంటనే లొంగిపోతారని, భయంతో పారిపోతారని వారిని గురించి తనకు బాగా తెలుసనన్నారు. అదే సమయంలో మాజీ ప్రధాని ఇందిరాగాంధీని పొగడ్తలతో ముంచెత్తారు. అమెరికా బెదిరింపులను సైతం లెక్క చేయకుండా ఇందిరాగాంధీ హయాంలో 1971లో పాకిస్తాన్ను భారత్ విచ్ఛిన్నం చేసింది. అగ్రరాజ్యాలకు తలవంచకుండా పనిచేసిందని అన్నారు. గాంధీ, నెహ్రూ, సర్దార్ పటేల్ వీరంతా అగ్రరాజ్యాలకు వ్యతిరేకంగా పోరాడిన యోధులే అని రాహుల్ చెప్పారు. ఇది బీజేపీ, ఆర్ఎస్ఎస్ నేతలకు కాంగ్రెస్ నేతలకు మధ్య ఉన్న తేడా అని పేర్కొన్నారు. భారత స్వాతంత్రోద్యమ సమయం నుంచి అంతేనని, వారికి లొంగిపోతూ లేఖలు రాయడం అలవాటని వ్యాఖ్యానించారు. కొద్దిపాటి ఒత్తిడి తెచ్చినా లొంగిపోతారని, అది వారి నైజమని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నటికీ లొంగిపోదన్నారు. కాంగ్రెస్ నేతలంతా పోరాట యోధులని తెలిపారు. కన్నడ భాషపై తాను చేసిన వ్యాఖ్యలు కర్ణాటకలో వివాదాస్పదమైన నేపథ్యంలో రాష్ట్రంలో
తన సినిమా థగ్ లైఫ్ విడుదలకు మార్గం సుగమం చేయాలని, థియేటర్ల వద్ద భద్రత కల్పించాలని కోరుతూ పిటిషన్ వేసిన సినీ హీరో కమల్ హాసన్ పై కర్ణాటక హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. తమిళం నుంచి కన్నడ భాష పుట్టిందంటూ ఇటీవల సినిమా ప్రీ రిలీజ్ వేడుకల్లో చేసిన వ్యాఖ్యలకు మొదట క్షమాపణ తెలపాలని సూచించింది. భాష ప్రతి వ్యక్తి సాంస్కృతిక భావోద్వేగ గుర్తింపులో భాగమని, తమిళం నుంచి కన్నడ పుట్టిందనే హక్కు కమల్కు ఎవరిచ్చారని న్యాయమూర్తి జస్టిస్ ఎం నాగప్రసన్న ఈ సందర్భంగా నిలదీశారు. ఇలాంటి ప్రకటన చేయడానికి మీరేమైనా చరిత్రకారులా లేక భాషావేత్తలా? ఏ ప్రాతిపదికన అలా మాట్లాడారు? ఏ భాష మరో భాష నుంచి పుట్టదు. నీరు, నేల, భాష ప్రజలకు పవిత్రమైనవి. భాషా ప్రాతిపదికనే దేశంలో రాష్ట్రాలు ఏర్పడ్డాయి. మీరు చేసిన వ్యాఖ్యలు కర్ణాటక ప్రజల మనోభావాలను దెబ్బతీశాయి. క్షమాపణ చెబితే సమస్య పరిష్కారం అయ్యేది. మీరు కమల్ హాసన్ కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, ప్రజల మనోభావాలను దెబ్బతీయడానికి వీల్లేదని కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే సాధారణ పౌరులను కూడా శిక్షిస్తాం. మీరేమైనా ఇందుకు మినహాయింపా అని న్యాయస్థానం ఆక్షేపించారు. పరిస్థితి సద్దుమణిగేలా చేయడానికి క్షమాపణ చెప్పే విషయం ఆలోచించాలని కమల్కు సూచించారు. మధ్యాహ్నం 2:30 వరకు విచారణను వాయిదా వేశారు. విచారణ పునఃప్రారంభం అయ్యాక క్షమాపణ చెప్పడానికి కమల్ హాసన్ నిరాకరించారు. ప్రస్తుతానికి ఆ సినిమాను కర్ణాటకలో విడుదల చేయడం లేదని కమల్, ఆయన నిర్మాణ సంస్థ నిర్ణయించినట్లు వారి లాయర్ తెలిపారు. క్షమాపణ చెప్పడానికి కమల్ నిరాకరించడంపై హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. విచారణను 10వ తేదీకి వాయిదా వేసింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 18 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరపడింది. 3 సార్లు ఊరించి ఉసూరుమనిపించిన ఐపీఎల్ ట్రోఫీ ఎట్టకేలకు ఆ జట్టు సొంతమైంది. మెగా లీగ్ ఆరంభం నుంచి ఒకే ఫ్రాంచైజీకి ఆడుతున్న కోహ్లీ కెరియర్లో ఐపీఎల్ ట్రోఫీ లేదని లోటు తీరింది. మెగా అవేలం తర్వాత సమతుల్యమైన జట్టులో బరిలోకి దిగిన ఆర్సీబీ ఈ సీజన్లో చెలరేగిపోయింది. అద్భుత ప్రదర్శనతో 4సారి ఫైనల్కు చేరి తుది పోరులో పంజాబ్ కింగ్స్ ను 6 పరుగుల తేడాతో ఓడించి తొలిసారి ఐపీఎల్ ట్రోఫీ గెలుచుకుంది. మంగళవారం జరిగిన ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్కు దిగిన బెంగళూరు 20 ఓవర్లలో 9 వికెట్లకు 190 పరుగులు చేసింది. విరాట్ 35 బంతుల్లో 3 4లతో 43 టాప్ స్కోరర్గా నిలిచాడు. హర్షదీప్, జేమిసన్లకు 3 వికెట్లు దక్కాయి. ఛేదనలో పంజాబ్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 184 పరుగులు చేసి ఓడింది. శశాంక్ సింగ్ 30 బంతుల్లో 3 4లు 6 సిక్సర్లతో 61 నాటౌట్గా పోరాడగా, ఇంగ్లీష్ 23 బంతుల్లో 1 4, 4 సిక్సర్లతో 39తో పర్వాలేదనిపించాడు. కృణాల్, భువనేశ్వర్లకు 2 వికెట్లు దక్కాయి. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ గా కృణాల్ పాండ్యా నిలిచాడు. లక్ష్య ఛేదంలో పంజాబ్ ఆరంభం కూడా ధాటిగా ఏమీ సాగలేదు. వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయి ఒత్తిడిలోనింది. కానీ ఆఖర్లో శశాంక్ మెరుపులు మెరిపించిన స్వల్ప తేడాతో ఓటమి పాలైంది. ఓపెనర్లు ప్రబ్స్మరన్ 26, ప్రియాంష్ 24 బౌండరీల జోరుకు తొలి 2 ఓవర్లలో 23 పరుగులతో మెరుపు ఆరంభమే దక్కింది. హేజల్వుడ్ బరిలోకి దిగడంతో కష్టాలు ఆరంభమయ్యాయి. అతని ఇన్నింగ్స్ 5వ ఓవర్లో ప్రియాంష్ 2 4లు బాదిన బౌండరీ లైన్ దగ్గర సాల్ట్ సమయస్ఫూర్తితో వ్యవహరించి క్యాచ్ పట్టేశాడు. తొలి వికెట్కు వీరు 43 పరుగులు జోడించారు. 8వ ఓవర్లో ఇంగ్లీష్, ప్రభు చెరో సిక్సర్తో 15 రన్స్ వచ్చాయి. కానీ 9-10 ఓవర్లలో పంజాబ్కు గట్టి జలక్కు తగిలింది. ముందుగా స్పిన్నర్ కృణాల్ ప్రభు సిమ్రాన్ అవుట్ చేయగా, ఇక అత్యంత ప్రమాదకర కెప్టెన్ శ్రేయస్ను షెఫర్డ్ పెవిలియన్కు చేర్చడం మలుపు తిప్పింది. దీంతో నరేంద్ర మోదీ స్టేడియంలో హోరు ఆకాశాన్ని అంటుంది. ఇండోనేషియా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో పీవీ సింధు డబుల్స్ జోడీ సాత్విక్ సాయిరాజ్ చిరాగ్ శెట్టి శుభారంభం చేశారు. కాగా వెటరన్ షట్లర్ హెచ్ఎస్ ప్రణయ్, మరో స్టార్ ఆటగాడు లక్ష్య సేన్ మాత్రం ఆరంభంలోనే ఇంటిబాట పట్టారు. మంగళవారం జరిగిన మహిళల సింగిల్స్ లో సింధు 22-20, 21-23, 21-15తో చిరకాల ప్రత్యర్థి జపాన్ స్టార్ నొజోమి ఒకుహరాపై పోరాడి గెలిచింది. సింధు 2వ రౌండ్లో 6వ సీడ్ పవి చోచోవాంగ్తో తలపడనుంది. డబుల్స్ మొదటి రౌండ్లో సాత్విక్ చిరాగ్ జోడీ 18-21, 21-18, 21-14తో స్థానిక ద్వయం లియో రోలీ కర్నాడో మౌలాను ఓడించి ప్రీ క్వార్టర్స్ లో ప్రవేశించింది. సహచరుడు అర్జున్ ఇరిగేసిపై బదులు తీర్చుకున్న వరల్డ్ ఛాంపియన్ గుకేష్ నార్వే చెస్ టోర్నీలో ద్వితీయ స్థానానికి ఎగబాకాడు. 6వ రౌండ్లో కార్లెసన్ పై గెలుపుతో బలంగా పుంజుకున్న గుకేష్ 7వ రౌండ్లో అర్జున్ పై గెలిచాడు. తెల్ల పావులతో ఆడిన గుకేష్ 92 ఎత్తుల్లో అర్జున్ ఆట కట్టించాడు. 2వ రౌండ్లో అర్జున్ చేతిలో గుకేష్ ఓడిన సంగతి తెలిసిందే. వరుసగా 2వ క్లాసిక్ గేమ్లో నెగ్గిన గుకేష్ మొత్తం 7 రౌండ్ల నుంచి 11.5 పాయింట్లతో 2వ స్థానంలో నిలిచాడు. కరువానా 12.5 పాయింట్లతో టాప్ లో ఉండగా, కార్లెసన్ 11 పాయింట్లతో 3వ స్థానంలో, అర్జున్ 7.5 పాయింట్లతో 6వ స్థానంలో కొనసాగుతున్నారు.